మహాలక్ష్మియే రుక్మిణీదేవిగా వచ్చింది. ఆవిడ అంత ఉపాసన చేసి ఆయన దగ్గర స్వాతంత్ర్యాన్ని సంపాదించింది. అటువంటి తల్లి లక్ష్మీదేవి అంతటిది ఆయనని సేవిస్తుంది. అటువంటి వాడు లక్ష్మీదేవి కౌగిటికి చిక్కని వాడు, సనకాది మహర్షులు జ్ఞానుల యొక్క హృదయములలో చిక్కుబడనివాడు, వేదమంత్రములకు దొరకనివాడు ఒక గొల్లపొడుచు యొక్క చేతికి దొరికిపోయి కట్టించుకున్నాడు. కట్టేస్తే ఆ రోలు వరకు లాగడంలో లోకములు ఏడిస్తే కళ్ళు తెరవగలిగిన వాడు తన కట్లు తాను విప్పుకోలేని వాళ్ళ దొంగేడు పేడిస్తే అందరి భయాలు పోగొట్టగలిగిన వాడు తాను భయపడిపోయినట్టుగా నటిస్తే ఏడుపు తెలియని వాడు ఏడిచి తల్లికి చూపించి సంతోషపెడితే కుంతీదేవి తెల్లబోయి, ఏమయ్యా కృష్ణ, భయానికి నీ దొంగ భయం చూసి భయం వేసింది అంది. అలా దొంగ భయాన్ని చూపించినవాడు ఒకనాడు తల్లి కట్టడానికి వస్తే స్తంభాదికంబులు తనకయడ్డంబైన అట్టట్టునని పట్టు అనివీని ఈ తప్పు సైరింపు జింగతొంగలబోదు నేనని మునిముట్ట నెచ్చువాని కాటుక కరయంగ కన్నులు నిలుముచు వెడలు కన్నీటితో వగరువాని ఏ దశ వచ్చునో ఇదియని పలుమార్లు సురుగుచు క్రీగంట చూచువాని గుడబారి పట్టుకుని వెరపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడబాలు కట్టదలచే. చిత్రం ఏంటంటే వెర్రపుచు లోకములన్నింటినీ ఇలా వేలు చూపించగలిగిన వాడికి ఇలా వేలు చూపించింది యశోద. సాధ్యమే ఓ గొల్లపొడుచుకి? ఇలా చూపిస్తే ఆయన ఇలా నోరు మోసుకొని అమ్మ కొట్టకమ్మ 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 అని వెనక్కి వెళ్ళాడు. వెర్రపుచు కొట్టజాలక ఎందుకో కొట్టలేకపోయింది. ఈతడకిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలో ఉన్నత పొగలువాడు ఇంటాడు అన్నమాచార్యుల వారు. అన్ని భూతములలో ఉండి సర్వేశ్వరుడై నిలబడగలిగినటువంటి పరమాత్మని కట్టి కొట్టేస్తానంది గొల్లపడచ్చు. ఆయన భయపడిపోయిన వాళ్ళే నటించాడు. అప్పుడు ఆ రోలు లాగడంలో తాడు ఒరుసుకుపోయి మచ్చలేని పరమాత్మ యొక్క నడుం మీద మచ్చబడింది. అదే పనిగా పంచకట్టుకుంటే పంచకట్టుకున్న చోట మచ్చబడదు, అలా తాడు కట్టేస్తే నీకు మచ్చ వచ్చింది. లోకంలో కొంతమందికి మచ్చ వస్తే అది వాళ్ళ కీర్తికి పరాకాష్ఠ. ఎందుకో తెలుసా? పరమశివుడికి తెల్లగా ఉంటాడు, సీతవపుహు అని పేరు. ఆయన కంఠానికి నల్లటి మచ్చ వచ్చింది అంటే ఆయన జీవితంలో మచ్చ ఉందంటారా? లోకాల కోసం గరళకంఠుడై శ్రీకంఠుడై హాలాహలాన్ని తాగి తెల్లటి కంఠాన్ని నల్లగా మార్చుకున్నాడు. శ్రీ మహావిష్ణువు కృష్ణ భగవానుడుగా వచ్చి తాడు వేసి అమ్మ కట్టడానికి ప్రయత్నిస్తే చెట్ల వరకు రోటిని లాగితే ఒరుసుకుని తాడు నడువుకి మచ్చబడితే అయ్యయ్యో ఏమీ తెలియనటువంటి గొల్లపడుచు అమ్మగా నిలబడినందుకు ఇంత లొంగిపోయావా, దామోదరుడు అని పేరు తెచ్చుకున్నాడు. అటువంటి వాడయా అంతటి మహానుభావుడు ఒక గొల్లమాడిగా నటిస్తూ సభలో కూర్చున్నాడు. నీ బుర్ర నీకేం అర్థం అవుతుంది? ఏం మాట్లాడతావు ఆయన గురించి? భీష్ముడి గురించి మాట్లాడతావేంటి? ఆయన ఒక్కడే పట్టగలిగిన వాడు, ప్రాజ్ఞుడు. అందుకు చెప్పాడు కృష్ణుడిని పూజ చేయమని. నీకేం తెలిసని మాట్లాడుతున్నావు? దామోదరు ఆ ఒక్క మాటలో వేశాడంతే మహానుభావుడు ధర్మరాజు. కాబట్టి పితామహుండు దామోదరు చెప్పే పూజ్యుడని. ఆయన కన్నా పూజనీయుడు ఎవరయ్యా? లోకంలో చాలా గొప్పవాళ్ళు ఉండొచ్చు, ఎవరికి పనికి మేలినవాడు ఎవరికి గొప్పవాడు? ఎవరికైనా లొంగిపోయినవాడు, ప్రేమకి లొంగిపోగలిగిన వాడైతే వాడు గొప్పవాడు. ఆయన కన్నా లొంగిపోయేవాడు లేడనడానికి ఆయన దామోదరుడు అన్నది సత్యం. ఆయన కన్నా గొప్పవాడు లేడనడానికి అంతటా వ్యాపకత్వం ఉండడం ఆయన యొక్క గొప్పతనం. అత్యధిష్ట ఈ బ్రహ్మాండములన్నీ ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా 10 అంగుళముల పై వరకు ఆయన వ్యాప్తి చెంది ఉన్నాడు. క్షీరోధన్వత్ ప్రదేశే శుచమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలా క్లప్తా సనస్త స్ఫటికమణి నిభైర్మౌక్తికైర్మండితాంగ శుభ్రైరభ్రైరుపరివేశితైర్ముక్త పీయూష వర్షై ఆనందీన పునీయాత్ తడిన గదా శంకపాణిర్ముకుంద భూః పాదౌ యస్య నాభిర్వీరసురనిలచంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌః ముఖమవిదహనో యస్య హస్తేయమబ్ధిః అంతస్తం యస్య విశ్వం సురనర ఖగగో భోగి గంధర్వదైత్యై చిత్రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. అందురోజు విష్ణు సహస్రానికి ముందు పీఠికలో కనబట్లా? అలా పెరిగిపోయినటువంటి పరమాత్మ అంతటి వ్యాపకత్వం ఉన్నవాడు. అంతటి వ్యాపకత్వం ఉన్నవాడు నేను అమ్మననుకుని కట్టేద్దాం అనుకుంటే ఆ ప్రేమకి లొంగిపోయి ఇంత బుడతడై చిన్ని కృష్ణుడై నడువుకి తాడేసి కట్టించుకున్నవాడు. ఆ తత్వాన్ని పట్టుకోవడం అది జీర్ణమైన వాళ్ళకి తెలుస్తుంది, అనుభవమైన వాళ్ళకి తెలుస్తుంది. నీకేం తెలుస్తుంది భగవంతుడి గురించి? మనసంతా కల్మషం ఉన్నవాడివి, నీకెలా భగవంతుడు అర్థం అవుతాడు? అర్థమైనట్లు నటించి మాట్లాడతావేమిటి? కృష్ణుడు అర్హుడు కాడంటావేమిటి?
యుక్తమకాకిది ఏమి దోషమే? ఏమిటా భీష్ముడు చెప్పిన దాంట్లో తప్పు? నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? తెలియకుండా మాట్లాడచ్చా? అలా మాట్లాడకూడదు, చాలా దోషం సుమా. నీ హద్దులో నువ్వుండు. పరమార్థ ప్రతిభన్ తమోహరు నచ్చుతున్ భీష్ముడు ఎరిగినట్లెరుగంగా నీకరిది శిశుపాల పెద్దల చరితం బల్పులకు ఎరుగ శక్యమయ్యందున్. వాత పెడుతున్నాడు ధర్మరాజు. ఇది భారతం ఎందుకు చదువుకుంటామంటే లోకములకు ఎప్పటికీ ఇది పాఠమే. పరమార్థ ప్రతిభన్, అసలు ఆ పరమార్థ దర్శన తత్వ ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు ఎవరో ఒక్కళ్ళుంటారు కోటాను కోట్ల మందిలో. భగవంతుని యొక్క ప్రజ్ఞా విశేషాన్ని, ఆ విభూతిని పట్టుకొని ఆ భగవంతుడు రాశీభూతమయ్యాడు. ఇక్కడ ఆనంద ఘనమై ఒక శరీరంలా తిరుగుతున్నాడని చెప్పాలంటే వాడు ఎంతటి ప్రజ్ఞావంతుడు కావాలి. భారతంలో ఆది పర్వం నుంచి ఇప్పటి వరకు కృష్ణుడి గురించి భీష్ముడిలా చెప్పిన వాడు లేడు. అంటే భీష్ముడు ఎంత ప్రజ్ఞాశాలి, ఎంత అనుష్ఠాన తత్పరుడు, ఎంత పరమార్థ వివేచన కలిగిన వాడు. అటువంటి వాడు కనుక ఆయన చెప్పగలిగాడు. అంతేకాని తమోహరు నచ్చుతున్నట్టాడు. అందుకే చీకటిని పోగొట్టగలిగిన వాడు. మీరు చూడండి, అర్ధరాత్రి వేళ ఆయన ఆవిర్భవించాడు కృష్ణ పరమాత్మ శ్రావణ మాసంలో. అంటే చీకటిని తొలగిస్తాను, అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి గురువుగా వస్తున్నానని చెప్పడానికి చీకట్లో వస్తాడు. శ్రావణ మాసం నుంచి మళ్ళీ 6 నెలలు లెక్కెట్టండి. భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము. మళ్ళీ మాఘమాసం వచ్చేటప్పటికి కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వేళ మళ్ళీ ఏది ఆవిర్భవిస్తుంది? జ్యోతిర్లింగం. ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్పాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై హస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపం ధ్యాయే తిప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శిశికళశ్చండ కోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషః శాంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవానః ప్రయచ్చస్తు సౌఖ్యం. బ్రహ్మాండ వ్యాప్త దేహ, శివకేశవుల మధ్య అభేదం లేకుండా భూర్జటికి దర్శనమైంది. సువర్ణముఖరీ నదిలో స్నానం చేసి శివ నువ్వు ఎవరో నాకు ఎలా తెలుస్తావు అన్నాడు. అనుగ్రహించాడు. ఉదయగ్రావము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి ధరిధ్వాంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగం బొప్పే ప్రాచీదిశన్ అని చెప్పుకున్నాడు. ఈ బ్రహ్మాండమంతా కలిపి గుడ్డు ఒక శివలింగంగా కనపడింది. శివకేశవుల మధ్య అభేద తత్వం. కాబట్టి అటువంటి పరమాత్మ తత్వాన్ని దర్శనం చెయ్యాలంటే ఎవరికి తెలుస్తుంది? కృష్ణాష్టమి అర్ధరాత్రి వేళ వస్తే అష్టమి నాటి అర్ధరాత్రి వేళ, అందుకే తిథి అష్టమి అవడంలో కారణం ఏంటంటే చీకటి యొక్క పటుత్వం. అర్ధరాత్రి వచ్చి జగద్గురు అయ్యాడు, జ్యోతిస్వరూపంగా వచ్చాడు. మళ్ళీ 6 నెలల తర్వాత అర్ధరాత్రి జ్యోతిర్లింగంగా శివుడు వచ్చాడు. అది జ్ఞానమే, ఇది జ్ఞానమే. ఇద్దరూ జ్ఞానప్రదాతలే, ఇద్దరుగా కనబడుతున్న ఒక్కడే నిజానికి. ఏకస్త్వమేవ బహుదా భగవాసి లోకే నిశంకధీర్ వృషభగేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు ఇప్పటికీ శ్రీశైలం. కాబట్టి అటువంటి పరమాత్మ జ్యోతిస్వరూపుడు. ఆయన గురువులకు గురువు, తమోహరుడు, చీకటిని తీయగలిగినవాడు. ఆయన తీసిన వాడికి అర్థమవుతుంది ఆయన ఎవరో. ఆ వెలుగు ఎవరిలో వెలిగిందో వాడికి తెలుస్తుంది ఆ వెలుగు యొక్క గొప్పతనం. వెలగని వాడికి నీకేం తెలుస్తుందయా? దీపం తెలుసున్నవాడు దీపం చీకటిని పోగొడుతుందా అన్నమాట అంటాడా? అనడు. ఎందుకనడు అంటే వాడికి దీపం గౌరవం తెలుసు. నీకు అసలు ఆ దీపం గురించి తెలియదు, నీకు ఆ దీపానుభవం లేదు, నువ్వెందుకు మాట్లాడతావు? నీకరిది శిశుపాల, నీకొక్కనాటికి అర్థం కాదు భగవంతుడు, నీకు సాధ్యం కాదు అర్థం చేసుకోవడం. మనస్సు ఎందు శుద్ధి లేని వాడికి ఎలా అర్థం అవుతుందా? పెద్దల చరితం బల్పులకు ఎరుగ శక్యమే ఎందున్. మహాత్ములైనటువంటి వారి చారిత్రము, వారి నడువడి, వారి అనుభవము, వారి గొప్పతనం అల్పుడైన వాడికి అర్థం అవుతుందా? కాబట్టి నీ నోటికొచ్చినట్టు ప్రేలుతున్నావు. ఎక్కడి భీష్ముడు, ఎక్కడ నువ్వు, నీ బ్రతుకెంత? ఆయన గురించి అలా మాట్లాడడమే. పరమాత్మ దర్శనం చేసినవాడు, అనుభవంలోకి తెచ్చుకున్నవాడు, ఆయన నిర్ణయం చెయ్యగలిగినవాడు. అటువంటి వాణ్ణి నింద చేస్తావు, తప్పు, కూర్చో అని సభలోంచి బయటికి పెడతావా? పైగా అదో పెద్ద దోషం. కూర్చోపెట్టాడు ధర్మరాజు గారు. అది
ధర్మరాజు గారి గొప్పతనం అంటే సభా మర్యాద అంటే సభ గౌరవాన్ని నిలబెట్టడం అంటే అది శివస్వరూపం. అందుకే సభలో ప్రవేశించడానికి సభలో కూర్చోడానికి అర్హతా నిర్ణయం చేస్తారు. ఎందుకని అంటే అది సభ మర్యాదకు భంగం కాకుండా ఉండాలి కనుక. అధిక యోగ నిష్ఠితాత్మకులకు మహాయోగివరులు తత్వయుక్తి చేసి ఎరిగినట్టు. మహాయోగులైన వాళ్ళుంటారే, అనేన యుజ్యతే ఇది యోగ, అనేకం మామూలుగా కనపడతాయి. అనేకముగా కాకుండా అనేకముగా ఉన్న వాటినన్నిటినీ కలిపి ఒకటిగా చూడగలిగినటువంటి లక్షణం ఒక్క తత్వవేత్తకుంటుంది. ఇన్ని ఆభరణాలు తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి, ఇవన్నీ ఆభరణాలు, ఇవి గొలుసులు, ఇవి గాజులు, ఇవి చెవికి పెట్టుకునే కుండలాలు, ఇవి కాళ్ళకి పెట్టుకునే మణిమంజీరాలు అనడానికి సాధారణ దృష్టికోణం చాలు. అన్నిగా కనపడుతున్నాయి కానండి, నిజానికి అదంతా కలిపి బంగారమే అన్నవాడు వేరొక దృష్టికోణాన్ని కలిగి ఉన్నవాడు. అటువంటి తత్వదృష్టి కలిగి భిన్నత్వాన్ని విడిచిపెట్టి అన్నీ కలిపి ఒక్కటే ఆ పరమాత్మ యొక్క ఇన్ని రూపములు తప్ప ఆయన లేనినాడు ఇది లేదు. ఆ బంగారం లేనినాడు ఇన్ని ఆభరణాలు లేవు. ఆ మట్టి లేనినాడు కుండ లేదు, పాలిక లేదు, ప్రమిద లేదు, మూకుడు లేదు, ఏదీ లేదు. కానీ ఇవన్నీ లేకపోయినా మట్టి మాత్రం ఉంటుంది. పరమాత్మ లేనినాడు జగత్తు లేదు, కానీ జగత్తు లేకపోయినా పరబ్రహ్మం ఉంటుంది. ఆ పరబ్రహ్మము ఇన్ని రూపములను పొందిందని తెలుసుకోవడానికి ఎంతో జ్ఞానం అవసరం, ఎంతో తత్వం అవసరం. ఆ తత్వదృష్టి కలిగినటువంటి మహాపురుషులు ఉన్నారు, వాళ్ళు తెలుసుకున్నారు పరమేశ్వరుణ్ణి. నీకు ఏ సాధన ఉందని మాట్లాడుతున్నావు? నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? కాబట్టి నీకు ఎరుగంగబోలునే అనుచు భీష్ముడన్న అవసరమునా. నీకు తెలియదు, తెలియని వాడివి తెలియనట్టుగా ఉండడం మర్యాద. అంతేకాని ఏమీ తెలియకపోవడం ఒక తప్పైతే పోనీలే చెబితే వింటాడంటే అది వేరు విషయం. తెలియకపోగా తెలిసున్నవాడిలా తెలిసున్న వాళ్ళని కూడా అధిక్షేపించి మాట్లాడడం, ఎవరినలా మాట్లాడకూడదో వారిని మాట్లాడడం తెంపరితనం, పెంకితనం. మీకు లోకంలో తెల్లవారి లేస్తే ఇటువంటి శిశుపాలురు బోల్డ్ అంతమంది కనపడరు. వాళ్ళకి ఏమీ తెలియదు, కానీ అందరినీ వాళ్ళు ప్రశ్నలు ఇస్తారు. శిశుపాలురు కాదు. కాబట్టి అటువంటి లక్షణాన్ని పొంది ఉండడం దోషం సుమా, అలా ఉండకూడదు. కాబట్టి మారే ప్రయత్నం చెయ్యి అని భీష్మాచార్యుల వారు తన పెద్దరికానికి తగినట్టుగా అంత మర్యాదగా కృష్ణుడి యొక్క పూజనీయత గురించి మాట్లాడుతుంటే సహదేవుడికి ఎక్కడ లేని చీకాకు కలిగింది. మహానుభావుడు, పితామహుడు, తాతగారు, ఇంత ధర్మవేత్త, సమస్త శాస్త్ర పారంగతుడు, గొప్ప ధర్మానుష్ఠాన తత్పరుడు, ఆయన ఒక దుర్మార్గుణ్ణి పట్టుకుని ఇంత నచ్చ చెప్తున్నాడా, ఇంత మర్యాదగా మాట్లాడుతున్నాడా, ఇంత నెమ్మదిగా మాట్లాడుతున్నాడా, వాడు పెద్ద తెలుసున్న వాళ్ళ రెచ్చిపోయి మాట్లాడుతున్నాడా? ఏమనుకోవాలి? లోక స్వభావం. ఒళ్ళు మండిపోయింది సహదేవుడికి. ఆయన లేచి అన్నాడు, శ్రీకృష్ణుడికి అర్ఘ్యం ఇచ్చేశాం, ఆయన అధికుడు అని సభా పూజ ఆయనకి అందిపోయింది, దానికి ఇక తిరుగులేదు. దుర్బుద్ధితో దీన్ని కాదనేవాడు ఎవడైనా ఉంటే చెప్పండి, నా పాదం నెత్తి మీద పెట్టి తొక్కేస్తాను అండి అన్నాడు లేచి. ఈ మాట సహదేవుడు సభలో లేచి అనగానే ఆయన అసహనం, ఆయనకి అంత చీకాకు కలిగితే నిజానికి అది దోషం కదా. కానీ చిత్రం ఏమిటంటే పైనుంచి పుష్పవృష్టి కురిపించారు దేవతలు. అంటే ఒక హద్దు దాటి ప్రశ్నించడం అన్నది ఎప్పుడూ మంచిది కాదు. ఏదో చెప్తున్నాడు కదా యువతలవాడు జవాబులని చెప్పి ఏమీ తెలియని వాడు పరిధి దాటి ప్రశ్నించకూడదు. అవతలవాడి మర్యాద తెలుసుకుని మాట్లాడడం యువతలవాడికి రావాలి. లేనప్పుడు వినేవాడి కొళ్ళు మండిపోతుంది. మండిపోయి సహదేవుడు అన్నాడు, నా పాదం కింద పెట్టి తొక్కేస్తానన్నాడు. దేవతలు పుష్పవృష్టి కురిపించారన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఇలా సమాజము ఉండకుండుగాక, ఆ స్థితి రాకుండుగాక. కాబట్టి ఒక్కడు ఆయన ధర్మానికి కట్టుబడి మెల్లిగా మాట్లాడినా శిశుపాలుడు అంత వక్రమార్గంలో మాట్లాడుతుంటే సహించలేని వాడొకడు ఉన్నాడు. ఆ సహించలేనితనం పరమధార్మికం తప్ప అది హద్దు దాటడం కాదు. అందుకే చిలువుగా పుష్పవృష్టి కురిశన్ సహదేవుపైన్ దివంబునన్ వెలయగా సాధువాదములు వించే సభాసదులెల్ల విస్మయాకులిత మనస్కులైరి తన కుంచెయు కృష్ణ మృగాజినంబునున్
పలుమురు వీచుచున్ కలహబంధుడు నారదుడాడే వేడుకన్. ఎప్పుడైతే సహదేవుడు హద్దుమీరిపోతున్నటువంటి శిశుపాలుణ్ణి నియంత్రించే ప్రయత్నం చేసి తన కాలు పైకి ఎత్తాడో, పాదం కింద పెట్టి తొక్కేస్తాను జాగ్రత్త అన్నాడో, పైనుంచి దేవతలందరూ సహదేవుడి మీద పుష్పవృష్టి కురిపించారు. అందరూ కూడా సాధు సాధు అని పైనుంచి ఋషిమండలం దేవతామండలం పలికింది. సభలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంతో, విస్మయంతో, భయంతో కూడుకున్నటువంటి మనస్సు కలిగినటువంటి వారై నిశ్చేష్టితులై నిలబడిపోయారు. నారద మహర్షి ఈ విషయాన్ని చూసి పరమానందపడిపోయి తన దగ్గర ఉన్న చామరాన్ని, కట్టుకోవడానికి తెచ్చుకున్న ఆ నల్లజింక చర్మాన్ని రెండింటినీ గాలిలో ఊపుతూ ఆనందపడిపోయాట. ఎందుకని అంటే ఈ పద్ధతికి అలవాటు పడిపోయిన వాడు చివరికి ఏమవుతాడంటే అలా మాట్లాడడానికి అలవాటు పడిపోయి అలాంటి మాటలు కంఠంలోంచి వచ్చాయి కాబట్టి ఆ కుట్టుకు తెగిపోయే సమయం ఆసన్నం అయిపోయింది. ఒకనాడు శాపాన్ని పొంది శిశుపాలుడిగా వచ్చిన వాడికి శాప విమోచనం అయిపోయి మళ్ళీ ఆ జయ విజయుల్లోకి వెళ్ళిపోవాలి. కాబట్టి ఆ సందర్భం ఏర్పడిపోతోంది. మాటల చేత తెచ్చుకుంటున్నాడు మృత్యువు, యుద్ధం చేసి కాదు, మాటలతో తెచ్చుకుంటున్నాడు రా మృత్యువు. వీడు లోకంలో ఎంత ప్రమాదకరమైన పోకడ. నోరు ఉంది కదా అని మాట్లాడడం కాదు, మాట్లాడిన తరువాత వచ్చే ప్రమాదాన్ని గుర్తెరగలేకపోతున్నాడే. ఇది లోకం ఎప్పటికీ తెలుసుకోవలసినటువంటి గొప్ప సందేశం కదా. అందుకని నారద మహర్షి చామరాన్ని, కృష్ణాజినాన్ని ఊపుతూ ఆనందపడిపోయి నిలబడ్డాడు. ఆ నిలబడినటువంటి సమయంలో శిశుపాలుడు ఆయన యొక్క సేనాధిపతి మిగిలినటువంటి వారికి కనుసైజ్ఞ చేసి, నన్ను మీలో ఎవరు సమర్థిస్తారో వాళ్ళందరూ యువతల వైపుకు వచ్చేయండి, ఎవరు ధర్మరాజుని సమర్థిస్తారో వాళ్ళు ఒక పక్షంలో ఉంటారు, యుద్ధం చేద్దామని చెప్పి యుద్ధానికి సన్నద్ధపడుతున్నారు. వెంటనే యుద్ధం ప్రారంభమయ్యే ముందు ఎటువంటి శబ్దములు వస్తాయో అటువంటి శబ్దములు సభలో బయలుదేరాయి. గుర్రాలు కదిలిన చప్పుడు, ఏనుగులు కదిలిన చప్పుడు, సైన్యం మొహరిస్తున్న చప్పుడు, ఇటువంటి చప్పుళ్ళన్నీ బయలుదేరాయి. ధర్మరాజు గారు గబగబా బయలుదేరి ఆ భీష్మాచార్యుల వారి దగ్గరికి వచ్చి, అయ్యో ఇంత పవిత్రమైన సభ, సభా మర్యాద కోసం, సభా గౌరవం కోసం ఎంత కొట్టుకుపోయాడో చూడండి ధర్మరాజు గారు, ఎంత కొట్టుకుపోయాడో చూడండి భీష్మాచార్యుల వారు. ఇది ఈ దేశ సంస్కృతి. సభ అంటే అంత మర్యాదగా ఉంటుంది, సభ అంటే అంత గౌరవంగా ఉంటుంది. సభ అన్న దాంట్లో ప్రవేశించినటువంటి వాళ్ళు అంత మర్యాదకి కట్టుబడి ఉంటారు అని ఆశించినటువంటి సంస్కృతికి ఎలిగినటువంటి దేశం తప్ప సభా మర్యాదకి భంగం కలిగితే అంత బాధపడ్డారు వాళ్ళు తప్ప సభలో ఇంకొకలా ప్రవర్తించడం అసలు అంగీకారయోగ్యం కాలేదు వాళ్ళకి. కాబట్టి ధర్మరాజు భీష్ముడి దగ్గరికి పరిగెత్తుకొచ్చి, అయ్యో ఇదేమిటి ఇంత రాజసూయాగం చేసి పెద్దవాడని చెప్పి కృష్ణ భగవానుణ్ణి పిలిచి పూజ చేస్తుంటే ఈ కలకలం ఏమిటి, చివరికి యుద్ధం ప్రబలనం ఏమిటి, తాతగారు ఏమిటి అల్లరంతానని చెప్పి అడిగాడు. వెంటనే భీష్ముడు అన్నాడు, నీ యజ్ఞమునకు విఘ్నము సేయగ నోపుదురేయురులు, జితజైత్యుడు నారాయణుడు యజ్ఞపురుషుడజేయ పరాక్రముడు దీని చేకుని కావన్. ఎవరయా నీ రాజసూయాగాన్ని భగ్నం చేయగలిగిన వాళ్ళు, ఎవరయా ఇక్కడికి వచ్చి యుద్ధం చేయగలిగిన వాడు, ఎవడయా నీ జోలికి రాగలిగినవాడు? ఈ యజ్ఞమునకంతటికీ కూడా సంరక్షకుడు నారాయణుడైనటువంటి కృష్ణ భగవానుడే. ఆయన సభలో ఉండగా, ఆయన మీ పక్షాన్ని స్వీకరించి ఉండగా, ఆయన మిమ్మల్ని కాపాడుతుండగా మిమ్మల్ని చెనకగలిగినటువంటి వాడు లోకంలో ఉంటాడా? ఉండడు కదా. దేనికి నువ్వు అనవసరంగా భయపడతావు? భగవంతుని యొక్క రక్షణ పొందినటువంటి వాడు ఎన్ని ఆపదలకి కూడా బెంగపెట్టుకోవలసినటువంటి అవసరం లేదు. ఆయన ఆపద కన్నా ముందు పరిష్కారాన్ని ఆయన ఆలోచన చేస్తాడు. కాబట్టి ఆయన రక్షణ నీకుంది, నువ్వు హాయిగా సంతోషంగా ఉండమని చెప్పాడు. ఈ మాట చెప్పిన తరువాత వెంటనే ధర్మరాజు గారు కొంత శాంతి పొందాడు. కానీ శిశుపాలుడు మాత్రం ఊరుకోలేదు. ఆయన కృష్ణుణ్ణి పొగిడి భీష్ముడు ధర్మరాజు గారిని ఊరట కల్పిస్తే మళ్ళీ శిశుపాలుడు పైకి లేచాడు. ఏమని చెప్పాలి? మూర్ఖత్వానికి అడ్డే ఉంటుంది. అయ్యో కనీసం మనం ఇలాంటి మాట మాట్లాడచ్చా? ఇది సంస్కృతేనా? ఇది ప్రవర్తించవలసిన విధానమేనా అన్నది కూడా ఉండదు.
ఆ మూర్ఖత్వానికి హద్దనేటటువంటిది ఉండదు. అది సమస్త ఆచారమును పక్కకి తోసేస్తుంది. ఇతనికి ఇట్లు నన్నురక ఎగ్గులు వల్కగబోలెగాక ఉద్ధతమతి అన్యులీతని విధంబున పల్కి మదీయ చాప నిర్గత చటులోగ్రమార్గణ నికాయ పయోధి మునుంగక ఇట్లు ధర్వితులయి పవనీర్తుయే గభీర పరాక్రమ మరుతాత్మజా. ఒక్కటి ఆలోచించు భీమా, నీకంత కోపం వచ్చి గదాదండాన్ని పట్టుకుని పైకి లేస్తున్నావు కదా, కనుబొమలు ముడిపడ్డాయి కదా. కృష్ణుడు 100 తప్పులు లెక్క పెట్టి వీడు కృష్ణుడి చేతిలో మరణించాలి కాబట్టి ఊరుకున్నాను తప్ప, నన్ను ఇంత అధిక్షేపించి ఇలా మాట్లాడిన వాడు ఇంకొకడైతే నేను ఊరుకుంటానా? అంత చేతకానివాణ్ణా? నా కోదండమునకు బాణములను సంధించి విడిచిపెడితే వీడు కనపడతాడా అసలు మనిషి? ఆ బాణముల యందు ముంచేస్తాను వీడిని. నాకు కష్టమా? నాకు లెక్క వీడిని పడగొట్టడం. నేనే ఊరుకున్నా. భీముని కన్నా భీష్ముడు గొప్పవాడా కదా? అయినప్పుడు మరి భీష్ముడే ఓర్పు పట్టాడు. ఎందుకనంటే తప్పులు లెక్క పెట్టుకోవలసిన ఆయన లెక్క పెట్టుకుంటున్నాడు. ఇంకా 37 అనుకోండి, ఆయన ఊరుకుంటాడు. నీకెందుకు నాకెందుకు? కాబట్టి నువ్వు చంపకూడదు, ఊరుకో అన్నాడు. అనగానే కృష్ణ భగవానుడు జోక్యం చేసుకున్నాడు. జోక్యం చేసుకుని, భీష్ముడా, భీమసేన మహారాజా, మీరిద్దరు అలా పక్కకుండండి, నేను మాట్లాడతాను, నేను చెప్తాను, ఇప్పుడు అసలు చెప్పవలసిన విషయాన్ని నేను చెప్తానని. వీడి తప్పులు 100 ఇప్పుడే పూర్తయ్యాయి. వీడి పూర్వం ఎన్నో తప్పులు చేశాడు. ఎందరో చేస్తున్న యజ్ఞయాగాదులు పాడు చేశాడు. కొంతమంది కులస్త్రీలను అపహరించాడు. వీడు చెయ్యని దోషం లేదు. వీడి దోషాలన్నీ లెక్క పెట్టుకుంటూ విడితే వీడు మామూలు వాడు కాదు. అందుకే వీడికి నా యందు ప్రబలమైనటువంటి విరోధం ఏర్పడింది. ప్రబలమైన విరోధం ఏర్పడింది కాబట్టే అటువంటి పరిస్థితులలో కూడా శిశుపాలుడు లేచో మాట అంటాడు. ఈ కృష్ణుడు ఏమైనా గొప్పవాడా? ఏమిటంత పరాక్రమవంతుడు నన్ను చంపేస్తాడు, సైన్యాల్ని చంపేస్తాడంటారు. ఏమంత పెద్ద మొనగాడు? ఇతని లీలల్ని విని మీరు ఏమైనా పొంగిపోతున్నారా? ఏం చేశాడు? ఇదో బండింది అన్నట్టు. బండింది అనడం పెద్ద గొప్ప. శకటాసుర సంహారం చేశాడు కదా, ఇదో బండింది అన్నాడంటారు. బండింది అనడం పెద్ద గొప్ప. అదే అన్నా 2 చెట్లు పడగొట్టాడంటారు. పుచ్చిపోయిన 2 చెట్లు పడగొట్టడం పెద్ద గొప్ప. కొండనెత్తాడు 7 కొండనెత్తడం, పుట్టంత కొండ, మట్టి కొండ అని ఎత్తి పట్టుకోవడం పెద్ద గొప్ప. ఈ భీష్ముడు ఉన్నాడే, వీడు ఏమిటి అలా పొగుడుతాడేమిటి ఆ కృష్ణుణ్ణి? బాణాలు పెట్టి 100 చీవికల కింద బాణాలకు పెట్టి కొట్టేసిన 100 నాలుకలతో పొగుడుతాడు కృష్ణుణ్ణి. ఏమిటి ఆయన పరాక్రమం? ఏమిటి చెయ్యగలడు? ఏమిటి ఆయన శక్తి? ఆ ఉన్మాదానికి అర్థమే ఉందండి. ఇంకా ఇవి మాట్లాడుతుంటే అని శిశుపాలుడుండకట అప్రియముల్ హరి పల్కుచున్నచో అనల శిఖాలిదూల ధనుజంతక చక్రము రాజచక్రమెల్లను భయమంద మూర్ధ వికలంబుగనప్పుడు చేసే చేది నందను తనువున్ బృహద్రుధిరధారలు బోరన మిది కొల్కగన్. మీరాగండి, అయిపోయాయి 100 అంతే మాట్లాడాడు కృష్ణుడు. ఆయనన్ని మాట్లాడక్కర్లేదు. ఏ మాట ఇచ్చాడో ఆ మాట పూర్తయిపోయిందని చెప్పాడు. ఇప్పటికే చాలా తప్పులు చేశాడు, 100 దాటిపోయి అని ఒక్కసారి సుదర్శన చక్రాన్ని స్మరించాడు. అది వచ్చి వేలు దగ్గరికి వచ్చింది, ధరించాడు. రాజచక్రం అంతా అంటే రాజులందరూ భయపడుతున్నారు. ఆ సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టాడు. అది ఉత్తర క్షణంలో వెళ్ళి ఆ శిశుపాలుని యొక్క కంఠాన్ని ఛేదించేసి తల కింద పడిపోయింది, నెత్తురు పైకి చిమ్మేసింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే శిశుపాల వదలో ప్రల్లదమేది అన్నారు. అంటే భగవంతుడు ఇచ్చిన నోటిని సద్వినియోగం చేసుకోవడం చేతకాక ఓహో మాట్లాడుతున్నాడు కదూ, ఆ మాట మాట్లాడుతుండగానే వచ్చి కంఠాన్ని కోసేసింది సుదర్శన చక్రం. ఆ మాటలు పూర్తి చేయకుండా అయిపోయి ఆయన ఇచ్చిన కంఠాన్ని దేనికి ఇచ్చాడో దానికి వాడుకుంటే సద్వినియోగం. ఎవరిని అనుగ్రహించాడు? ఇదే భీష్ముడు అంపశయ్య మీద పడిపోతే కృష్ణుడు వెళ్ళి ధర్మం చెప్పన్నాడు ధర్మరాజు గారికి. ఆయన అన్నాడు, ఇన్నాళ్ళ నుంచి అంపశయ్య మీద పడుకున్న నిత్తురంతా కారిపోయింది, 2 అంగుళాలకు బాణం చొప్పున కొట్టాడు, ఒళ్ళంతా బాణ పంజరం మీద ఉంది. ఏ ఓపిక ఉంది కృష్ణ? ఏం మాట్లాడను? జగదాధారుడవు నువ్వు ఉండగా నేను మాట్లాడాలా? ఏం మాట్లాడను? ఒంట్లో ఏ ఓపిక ఉంది? ఒళ్ళంతా నిప్పులు కదువులు కట్టుంది కృష్ణ అన్నాడు. నీ నొప్పి అంతా తీసేస్తున్నాను,
నీ శరీరానికి నిప్పుండదు, నీ మనసు నీలో ఉన్న జ్ఞానము మీద కేంద్రీకృతమవుతుంది, మాట్లాడన్నాడు. ఒకరికి బాణ పంజరమైపోయి పడుకున్నటువంటి శరీరానికి అంత శక్తినిచ్చి మాట్లాడించాడు. ఒకడు మాట్లాడుతుంటే కంఠం కోసేశాడు, మాట పూర్తవకుండా. బ్రతుకైనా చావైనా మాట మీద ఆధారపడింది. భగవంతుడు మెచ్చేటట్టుగా మాట్లాడడం నేర్చుకో, అంతేకాని భగవంతుడు అసహ్యించుకునేలా మాట్లాడి బ్రతుకుదామని ఆలోచన పెట్టుకోకు. కాబట్టి ప్రహ్లదమీది ఇట్లు శిశుపాలుడు వజ్రహతాద్రితుల్యుడై త్రిల్లెడు వానిదైన పృథుదేహము వెల్వడి తేజమంబరం బెల్ల వెలుంగవచ్చి పరమేశ్వరు దేహము సొచ్చే విస్మయోత్ఫుల్ల విశాల నేత్రుడై భూపుతులెల్లను చుచుచుండగన్. ఆ కంఠం తెగిపోయింది, వాక్కు ఆగిపోయింది, ఆ తల కింద పడిపోయింది. ఆ శరీరం ఆధారం లేదుగా, మరి కంఠం లేదుగా, కింద పడిపోతోంది. కింద పడిపోతుంటే అందులోంచి ఒక దివ్యమైనటువంటి గొప్ప వెలుతురు పైకొచ్చి, ఆ వెలుగు పైకొచ్చి ఒకసారి అలా తిరిగి అది అక్కడే ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ యందు లీనమైపోయి పరమేశ్వరుడైన కృష్ణుడిలోకి వెళ్ళిపోయి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.